7వ అధ్యాయములో మొదటి ప్రశ్న. సాయిబాబాకు తెలిసిన యోగ అభ్యాసములలో ఒకటిది కానిది ఏది? ఆప్షన్ ఏ రాజయోగము, ఆప్షన్ బి దౌతి, ఆప్షన్ సి ఖండయోగము, ఆప్షన్ డి సమాధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ రాజయోగము. 2వ ప్రశ్న. సాయిబాబా హిందువుల ఏ పండగను శాస్త్రోక్తంగా జరిపించేవారు? ఆప్షన్ ఏ గురు పౌర్ణమి, ఆప్షన్ బి దసరా, ఆప్షన్ సి దీవాలి, ఆప్షన్ డి శ్రీరామనవమి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి శ్రీరామనవమి. 3వ ప్రశ్న. గోకులాష్టమి నాడు సాయిబాబా జరిపించిన ఉత్సవము ఏది? ఆప్షన్ ఏ ఉరుసు, ఆప్షన్ బి గోపాల్కాల, ఆప్షన్ సి చందనోత్సవం, ఆప్షన్ డి రథోత్సవం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి గోపాల్కాల. 4వ ప్రశ్న. బాబా హిందువా లేక ముహమ్మదీయుడా అని ప్రజలు ఎందుకు నిర్ణయించలేకపోయారు? ఆప్షన్ ఏ ఆయన మౌనంగా ఉండేవారు, ఆప్షన్ బి 2 మతాల ఆచారాలను పాటించేవారు, ఆప్షన్ సి ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, ఆప్షన్ డి గ్రామానికి బయట ఉండేవారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి 2 మతాల ఆచారాలను పాటించేవారు. 5వ ప్రశ్న. బాబా ఎవరిని ఒకే విధంగా ఆదరించేవారు? ఆప్షన్ ఏ పేదవారిని మాత్రమే, ఆప్షన్ బి ధనవంతులను మాత్రమే, ఆప్షన్ సి రాజులను మరియు భిక్షుకులను, ఆప్షన్ డి సన్యాసులను మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి రాజులు మరియు భిక్షకులను. 6వ ప్రశ్న. మహమ్మదీయుల ఏ పండుగను బాబా జరుపుటకు అనుమతించను? ఆప్షన్ ఏ ఈదుల్ ఫితర్, ఆప్షన్ బి మొహరం, ఆప్షన్ సి చందనోత్సవం, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి పైవన్నీ. 7వ ప్రశ్న. బాబా ఎల్లప్పుడూ పలికే వాక్యము ఏమిటి? ఆప్షన్ ఏ ఓం నమ శివాయ, ఆప్షన్ బి హరే కృష్ణ, ఆప్షన్ సి అల్లా మాలిక్, ఆప్షన్ డి రామరామ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి అల్లా మాలిక్. 8వ ప్రశ్న. బాబా జీవితంలో ప్రధాన బోధ ఏది? ఆప్షన్ ఏ కర్మకాండ, ఆప్షన్ బి యుద్ధ విద్య, ఆప్షన్ సి వేదాంతం, ఆప్షన్ డి రాజనీతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి వేదాంతము. 9వ ప్రశ్న. బాబా షిరిడీలో ఏ కార్యాన్ని ముఖ్యంగా చేయించెను? ఆప్షన్ ఏ కొత్త దేవాలయాలు నిర్మించను, ఆప్షన్ బి ఆశ్రమాలు నిర్మించను, ఆప్షన్ సి యజ్ఞాలు నిర్వహించను, ఆప్షన్ డి దేవాలయాలు మరమ్మతులు చేయించను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి దేవాలయాలు మరమ్మతులు చేయించను. 10వ ప్రశ్న. బాబా దక్షిణగా వచ్చిన ధనాన్ని ఎలా ఉపయోగించేవారు? ఆప్షన్ ఏ రోజు కొంతమందికి పంచిపెట్టుట, ఆప్షన్ బి ఆలయాల కోసం, ఆప్షన్ సి తన అవసరాలకు, ఆప్షన్ డి దాచుకొని పెట్టుటకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ రోజు కొంతమందికి పంచిపెట్టుటకు. 11వ ప్రశ్న. బాబా ఏ దేవాలయాల మరమ్మతుకు సహాయం చేయించెను? ఆప్షన్ ఏ శని గణపతి, ఆప్షన్ బి మారుతి, ఆప్షన్ సి పార్వతీ శంకర గ్రామదేవత, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి పైవన్నీ. 12వ ప్రశ్న. బాబా ఎక్కువగా ఎక్కడ ధ్యాన నిమగ్నులై కూర్చుని ఉండెను? ఆప్షన్ ఏ మర్రి చెట్టు కింద, ఆప్షన్ బి గ్రామము మధ్యలో, ఆప్షన్ సి దుని వద్ద, ఆప్షన్ డి బావి దగ్గర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి దుని వద్ద. 13వ ప్రశ్న. తొలి దినములలో బాబా ఏ వేషధారణలో ఉండేవారు? ఆప్షన్ ఏ సాధువు వస్త్రాలలో, ఆప్షన్ బి తెల్ల తలపాగా దోవతి చొక్కా, ఆప్షన్ సి రాజవేషము, ఆప్షన్ డి కాషాయ వస్త్రములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి తెల్లటి తలపాగా దోవతి చొక్కా. 14వ ప్రశ్న. బాబాకు వచ్చిన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గొప్ప యోగి, ఆప్షన్ బి మహాత్ముడు, ఆప్షన్ సి మంచి హస్త్రవాస్త్రి గల డాక్టరు, ఆప్షన్ డి రాజయోగి.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు మంచి హస్తవాస్తి గల డాక్టర్. 15వ ప్రశ్న. బాబా కంటి రోగానికి ఏ చికిత్స చేసెను? ఆప్షన్ ఏ అంజనము, ఆప్షన్ బి నల్ల జీడి గింజలు, ఆప్షన్ సి ఆవు పాలు, ఆప్షన్ డి కర్పూరముతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నల్ల జీడి గింజలతో. 16వ ప్రశ్న. బాబా చేయి కాలిన సంఘటన ఏ పండుగ రోజున జరిగినది? ఆప్షన్ ఏ శ్రీరామనవమి, ఆప్షన్ బి దీపావళి, ఆప్షన్ సి గోకులాష్టమి రోజున, ఆప్షన్ డి గురు పౌర్ణమి నాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి దీపావళి రోజున. 17వ ప్రశ్న. ఈ సంఘటన ఏ సంవత్సరంలో జరిగినది? ఆప్షన్ ఏ 1912వ సంవత్సరం, ఆప్షన్ బి 1908వ సంవత్సరం, ఆప్షన్ సి 1910వ సంవత్సరం, ఆప్షన్ డి 1906. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 1910వ సంవత్సరం. 18వ ప్రశ్న. బాబా తన చేతిని దునిలో ఎందుకు పెట్టెను? ఆప్షన్ ఏ బిడ్డను రక్షించుటకు, ఆప్షన్ బి తాపం తగ్గించుటకు, ఆప్షన్ సి పరీక్షించుటకు, ఆప్షన్ డి ధ్యానం చేయుటకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ బిడ్డను రక్షించుటకు. 19వ ప్రశ్న. బాబా కాలిన చేతికి ఎవరు ప్రతిరోజు కట్టుకట్టడివారు? ఆప్షన్ ఏ శ్యామ, ఆప్షన్ బి కపర్డే, ఆప్షన్ సి కాకా మహాజని, ఆప్షన్ డి బాగోజీ సిందే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాగోజీ సిందే. 20వ ప్రశ్న. బాగోజీ ఎవరు? ఆప్షన్ ఏ బాబా నౌకరు, ఆప్షన్ బి కుష్ఠురోగ భక్తుడు, ఆప్షన్ సి గ్రామాధికారి, ఆప్షన్ డి ధనవంతుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి కుష్ఠురోగ భక్తుడు. 21వ ప్రశ్న. ప్లేగు జ్వరముతో బాధపడిన చిన్నవాడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ నానాసాహెబ్, ఆప్షన్ బి కాకాసాహెబ్, ఆప్షన్ సి నూల్కర్, ఆప్షన్ డి దాదాసాహెబ్ కపర్డే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి దాదాసాహెబ్ కపర్డే. 22వ ప్రశ్న. బాబా తన కఫ్నీని పైకెత్తి ఏమి చూపెను? ఆప్షన్ ఏ 4 పెద్ద ప్రేగు పొక్కులు, ఆప్షన్ బి యోగ చిహ్నాలు, ఆప్షన్ సి గాయాలు, ఆప్షన్ డి రక్త గాయాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 4 పెద్ద ప్రేగు పొక్కులు. 23వ ప్రశ్న. నానాసాహెబ్ చందోర్కర్కు ఏ స్థలానికి బదిలీ జరిగినది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి షిరిడి, ఆప్షన్ సి పండరీపురము, ఆప్షన్ డి అహ్మదానగరు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి పండరీపురము. 24వ ప్రశ్న. పండరీపురమును ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ భూలోక శివాలయము, ఆప్షన్ బి భూలోక కాశీ, ఆప్షన్ సి భూలోక ద్వారక, ఆప్షన్ డి భూలోక వైకుంఠము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి భూలోక వైకుంఠము. 25వ ప్రశ్న. బాబా పాడిన భజనలోని భావం ఏమిటి? ఆప్షన్ ఏ షిరిడీ వదలడము, ఆప్షన్ బి పండరీ వెళ్ళి అక్కడ నివసించడము, ఆప్షన్ సి షిరిడీలో ఉండటము, ఆప్షన్ డి భక్తుల పరీక్షించటము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి పండరీ వెళ్ళి అక్కడ నివసించడము. ఇవండి 7వ అధ్యాయములోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందించగలరండి. అలాగే త్వరలో మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ చెక్ చేయగలరు. అలాగే మన సాయి భక్తులందరికీ ఒక విన్నపం అండి. మీ లీలలు మాతో షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి. డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబో, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నచో మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. మీ కోరికలు ఏమైనా ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు.
ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.